హాయ్ అమ్మా నాన్నలు. మొదటి వీడియోలో పుస్తకాలు చదివే అలవాటు మన పిల్లలకి చదువులో ఎలా ఉపయోగపడుతుందో, జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ముఖ్యంగా మనం రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది, అసలు మనం పిల్లలకి పుస్తకాలు ఎందుకు అలవాటు చేయాలనుకుంటున్నాం, మన మోటివ్ ఏంటి, అలానే అసలు పుస్తకం చదవడం అంటే ఏంటి. ఈ రెండు విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. మనం బరువు తగ్గాలి అనుకున్నాం అనుకోండి. ఎందుకు తగ్గాలనుకుంటాం? సరదా కోసం అయితే కాదు కదా. అయినా మంచి రవ్వట్టు పక్కన పెట్టి రాగి జావ తాగడం, పొద్దున్నే దుప్పట్లో దూరి పడుకోకుండా వెచ్చగా జిమ్ములు జాగింగ్లు అంటూ పరిగెత్తడంలో ఏం సరదా ఉంది? అయినా సరే మనం బరువు తగ్గాలి అనుకుంటాం. ఎందుకు? చొక్కాలు ప్యాంట్లు బెట్టయిపోతున్నాయనో, ఆరోగ్యంగా ఉండాలనో, అందంగా కనిపించాలనో, లేదా మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి అండగా ఉండొచ్చనో, ఇలా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి కదా. అలానే పిల్లలకి పుస్తకాలు అలవాటు చేయడానికి కూడా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. అదేంటంటే, అమ్మ నాన్న ఇద్దరూ కలిసి కూర్చుని గతంలోకి వెళ్ళి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీకు గనక పుస్తకాలు చదివే అలవాటు ఉన్నట్లయితే అది మీ వృత్తిలో, చదువులో, వ్యక్తిత్వంలో ఎలా ఉపయోగపడిందో, అలానే మీకు గనక ఈ అలవాటు లేనట్లయితే అది మీకు ఎలా నష్టం చేసిందో, లేదా ఈ అలవాటు గనక మీకు ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు మీరు గడుపుతున్న జీవితం, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఇంకా మీ ఆలోచన దృక్పథం మరింత మెరుగ్గా ఎలా ఉండేవో చాలా హానెస్ట్‌గా ఒక పేపర్ మీద రాసి గోడ మీద అంటించండి. ఈ పేపర్ మీద రాసిన పాయింట్సే మీ మోటివ్. గోడ మీద అంటించిన ఈ మోటివ్‌ని మీరు రోజు చదవకపోయినా, ఈ కాగితం మీ కంటపడ్డ ప్రతిసారి మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తుంది. మా పెద్దోడు పుట్టకముందే ఇలాంటి ఎక్సర్సైజ్ ఒకటి మేము చేశాం. అందులో ఒక పాయింట్ ఏంటంటే, అసలంటూ పుస్తకాలు చదివే అలవాటు కనుక ఉంటే, ఎలాంటి పుస్తకాన్నైనా చదువుతారు. అది కథల పుస్తకం అయినా కావచ్చు, స్కూల్ టెక్స్ట్ బుక్ అయినా కావచ్చు. అసలు ఈ ఎక్సర్సైజ్ అంతా చేయడం ఎందుకు? ఈ మోటివ్ ఏంటో కనుక్కోవడం ఎందుకు అని అనుకుంటే గనక, హాలీవుడ్ యాక్టర్ డెన్జిల్ వాషింగ్టన్ ఒక మాట అన్నారు. వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ వితౌట్ కన్సిస్టెన్సీ యూ విల్ నెవర్ ఫినిష్ అని. అంటే మన మోటివ్ ఎంత బలంగా ఉంటే మనం అంత కసితో పనిని మొదలు పెడతాం అన్నట్టు. ఊరికే బరువు తగ్గాలి అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? "ఆ, ఇవాళ చాలా బిజీగా ఉన్నాను, రేపటి నుండి మొదలు పెడదాం, ఎల్లుండి నుండి మొదలు పెడదాం, లేదా వచ్చే వారం నుండి మొదలు పెడదాం" అంటూ వాయిదాలు వేస్తూ ఉంటాం. అదే బ్లడ్ రిపోర్ట్స్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని గనక రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది? మనం ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా ఇవాల్టి నుండే వాకింగ్ మొదలు పెడతాం కదా. అందుకే మనం పిల్లలకి పుస్తకాలు ఎందుకు అలవాటు చేయాలనుకుంటున్నాం అన్న మోటివ్ తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఒక్క విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మోటివ్ కనుక్కోవడం అన్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, దీన్ని అమ్మా, నాన్న ఇద్దరూ కలిసి కూర్చొని చేస్తేనే ది బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు రెండో విషయం, అసలు పుస్తకం చదవడం అంటే ఏంటి? పిల్లలకి అలవాటు చేయడానికంటే ముందు ఆ క్లారిటీ ఏదో మనకుండాలి కదా. మనం రోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదువుతాం. ఇప్పుడు అందులో ఒక్కొక్క వార్తని కట్ చేసి ఒకదానిపై ఒకటి పేర్చి పిన్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఆ న్యూస్ పేపర్ కాస్త ఒక చిన్న పుస్తకం అవుతుంది కదా. అలానే మనం మన పెళ్లి ఆల్బమో లేదా మన చిన్నప్పటి ఫోటోల ఆల్బమో చూస్తున్నాం అనుకోండి, అందులో ఒక్కొక్క ఫోటో మనకి ఒక్కొక్క కథను చెప్తుంది, ఒక్కొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. అంటే ఒక ఆల్బమ్ కూడా ఒక పుస్తకమే, కాకపోతే అక్షరాలు లేని బొమ్మల పుస్తకం అన్నట్టు. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. పుస్తకం చదవడం అంటే ఏమిటి? పుస్తకం చదవడం అంటే కొన్ని కాగితాల మీద ప్రింట్ ఫార్మాట్‌లో ఉన్న కొన్ని అక్షరాలను, బొమ్మలను చూడాలన్న కోరిక కలగడం, చూడడం, చదవాలన్న కోరిక కలగడం, చదవడం, ఇంకా అర్థం చేసుకోవడం, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆనందించగలగడం. ఇదే పుస్తకం చదవడం అంటే. తర్వాత వీడియోలో మనం పిల్లలకి ఏ వయసులో పుస్తకాలను అలవాటు చేయొచ్చు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో గనక నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ తోటి అమ్మానాన్నలతో షేర్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్‌ను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం.